Hi everyone, how are you all? Let's learn basic English words. Probably, బహుశా. He will probably come tomorrow. అతను బహుశా రేపు వస్తాడు. Probably అంటే బహుశా. He will probably come tomorrow. అతను బహుశా రేపు వస్తాడు. According to అంటే ప్రకారం. According to him, it's easy. అతని ప్రకారం ఇది సులభం. అకార్డింగ్ టు అంటే ప్రకారం. అకార్డింగ్ టు హిమ్ ఇట్స్ ఈజీ. అతని ప్రకారం ఇది సులభం. టువర్డ్స్ వైపు. హీ ర్యాన్ టువర్డ్స్ ద గేట్. అతను గేటు వైపు పరిగెత్తాడు. టువర్డ్స్ టువర్డ్స్ అంటే వైపు. హీ ర్యాన్ టువర్డ్స్ ద గేట్. అతను గేటు వైపు పరిగెత్తాడు. ఎమోంగ్ ఎమోంగ్ అంటే మధ్య. ఎమోంగ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది లేదా ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు ఎమోంగ్ అనేది యూస్ చేస్తాం. షీ స్టూడ్ ఎమోంగ్ హర్ ఫ్రెండ్స్. ఆమె తన స్నేహితుల మధ్య నిలబడింది. చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళ మధ్య నిలబడింది. బెట్వీన్ బెట్వీన్ అనేది కేవలం ఇద్దరి మధ్యనే యూస్ చేస్తాం. ద బాల్ ఈజ్ బెట్వీన్ ద టూ చైర్స్. బంతి రెండు కుర్చీల మధ్య ఉంది. బెట్వీన్ అంటే మధ్య. ద బాల్ ఈజ్ బెట్వీన్ ద టూ చైర్స్. బంతి రెండు కుర్చీల మధ్య ఉంది. యూజువల్లీ సాధారణంగా. ఐ యూజువల్లీ గెట్ అప్ ఎట్ 6. నేను సాధారణంగా 6 గంటలకి లేస్తాను. యూజువల్లీ అంటే సాధారణంగా. ఐ యూజువల్లీ గెట్ అప్ ఎట్ 6. నేను సాధారణంగా 6 గంటలకి నిద్రలేస్తాను. హ్యావ్ అంటే కలిగి ఉండు. ఐ హ్యావ్ అ న్యూ ఫోన్. నా దగ్గర కొత్త ఫోన్ ఉంది. హ్యావ్ కలిగి ఉండు. ఐ హ్యావ్ అ న్యూ ఫోన్. నా దగ్గర కొత్త ఫోన్ ఉంది. హ్యాజ్ కలిగి ఉంది. షీ హ్యాజ్ అ పెట్. ఆమెకు ఒక పెంపుడు జంతువు ఉంది. హ్యాజ్ కలిగి ఉంది. షీ హ్యాజ్ అ పెట్. ఆమెకు ఒక పెంపుడు జంతువు ఉంది. వజ్ ఉండినది అంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వజ్ అనేది యూజ్ చేస్తాం. హీ వాజ్ సిక్ ఎస్టర్డే. అతను నిన్న అనారోగ్యంతో ఉన్నాడు. వజ్ అంటే ఉండినది, గత కాలంలో ఉండింది అని. హీ వాజ్ సిక్ ఎస్టర్డే. అతను నిన్న అనారోగ్యంతో ఉన్నాడు. కెన్ చేయగలగడం. వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడగలం అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తున్నప్పుడు కెన్ అనేది యూజ్ చేస్తాం. వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. కుడ్ చేయగలిగాను. ఐ కుడ్ రన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తగలిగాను. ఏదైనా పని చేయగలిగాను అని చెప్పేటప్పుడు కుడ్ అనేది యూజ్ చేస్తాం. ఐ కుడ్ రన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తగలిగాను. షల్ అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేసేటప్పుడు షల్ అనేది యూజ్ చేస్తాం. షల్ వి గో మనం వెళ్దామా. షల్ వి గో మనం వెళ్దామా. షల్ అనేది భవిష్యత్తులో చేసే పనులు తెలియజేసేటప్పుడు షల్ అనేది యూజ్ చేస్తాం. డూ చేస్తాను. ఐ డూ యోగా ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే యోగా చేస్తాను. డూ అంటే చేస్తాను. ఐ డూ యోగా ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే యోగా చేస్తాను. డోంట్ చేయను. ఐ డోంట్ డూ యోగా ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం యోగా చేయను. డోంట్ అంటే చేయను. ఐ డోంట్ డూ యోగా ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం యోగా చేయను. డూ యూ నువ్వు చేస్తావా. డూ యూ కుక్ ఫుడ్. నువ్వు వంట చేస్తావా. ఏదైనా క్వశ్చన్ ఫామ్లో అడిగేటప్పుడు డూ యూ లేదా డోంట్ యూ అలా యూస్ చేస్తాం. డూ యూ అంటే నువ్వు చేస్తావా. డోంట్ యూ నువ్వు చేయవా. డోంట్ యూ హెల్ప్ యువర్ మదర్ ఇన్ ద కిచెన్. నువ్వు మీ అమ్మగారికి వంటగదిలో సహాయం చేయవా. డోంట్ యూ అంటే నువ్వు చెయ్యవా. డూ యూ డోంట్ యూ అనేది క్వశ్చన్ ఫామ్లో యూస్ చేస్తాం. నాట్ కాదు లేదా లేదు. ఐఎమ్ నాట్ హంగ్రీ. నాకు ఆకలిగా లేదు. నాట్ అంటే కాదు లేదా లేదు. ఐఎమ్ నాట్ హంగ్రీ. నాకు ఆకలిగా లేదు. ఇఫ్ అయితే. ఇఫ్ ఇట్ రైన్స్ వి విల్ స్టే హోమ్. వర్షం పడితే మనం ఇంట్లోనే ఉంటాం. ఇఫ్ ఇట్ రైన్స్ వి విల్ స్టే హోమ్.
వర్షం పడితే మనం ఇంట్లోనే ఉంటాం. ఇఫ్ అంటే అయితే. సో కాబట్టి. ఇట్స్ రైనింగ్ సో టేక్ అన్ అంబ్రెల్లా. వర్షం పడుతోంది కాబట్టి గొడుగు తీసుకోండి. సో అంటే కాబట్టి. ఇట్స్ రైనింగ్ సో టేక్ అన్ అంబ్రెల్లా. వర్షం పడుతుంది కాబట్టి గొడుగు తీసుకోండి. దాన్ అంటే కన్నా లేదా కంటే. షీ ఈజ్ టాలర్ దాన్ మీ. ఆమె నాకంటే ఎత్తుగా ఉంది. ఆమె నాకన్నా ఎత్తుగా ఉంది. దాన్ అంటే కంటే లేదా కన్నా. ఫ్యూ కొన్ని లేదా కొద్ది. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. సమావేశానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. సమావేశానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. లిటిల్ కొద్దిగా లేదా కొంచెం. దెర్ ఈజ్ అ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. సీసాలో కొంచెం నీళ్లు ఉన్నాయి. లిటిల్ అంటే కొద్దిగా లేదా కొంచెం. ఈచ్ ప్రతి లేదా ప్రతి ఒక్కరూ. ఈ చైల్డ్ గాట్ ఏ గిఫ్ట్. ప్రతి పిల్లవాడికి బహుమతి లభించింది. ఈచ్ అంటే ప్రతి లేదా ప్రతి ఒక్కరూ. ఈ చైల్డ్ గాట్ అ గిఫ్ట్. ప్రతి పిల్లవాడికి బహుమతి లభించింది. ఐదర్ ఏదో ఒక లేదా ఇదేనా అదేనా. యూ కెన్ టేక్ ఐదర్ పెన్. నువ్వు ఏదో ఒక కలం తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఐదర్ పెన్. నువ్వు ఏదో ఒక పెన్ తీసుకోవచ్చు. ఐదర్ అంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకునేటప్పుడు ఐదర్ అనే వర్డ్ యూస్ చేస్తాం. నైదర్ అంటే రెండూ కాదు. నైదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. రెండు సమాధానాల్లో ఏది కూడా సరైనది కాదు. నైదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. రెండు సమాధానాల్లో ఏది కూడా సరి అయినది కాదు. నైదర్ అంటే రెండూ కాదు అని అర్థం వస్తుంది. ఓవర్ పైగా లేదా మీద. ద బర్డ్ ఫ్లూ ఓవర్ ద ట్రీ. ఆ పక్షి చెట్టు మీదుగా ఎగిరింది. ఓవర్ అంటే పైగా లేదా మీద. ద బర్డ్ ఫ్లూ ఓవర్ ద ట్రీ. ఆ పక్షి చెట్టు మీదుగా ఎగిరింది. ఎట్ ఇంకా. యాజ్ హీ కమెట్ అతను ఇంకా రాలేదా. ఎట్ అంటే ఇంకా. యాజ్ హీ కమెట్ అతను ఇంకా రాలేదా. ఎగో క్రితం లేదా కిందట. ఐ మెట్ హర్ 2 days ఎగో. నేను ఆమెను 2 రోజుల క్రితం కలిశాను. ఐ మెట్ హర్ 2 days ఎగో. నేను ఆమెను 2 రోజుల క్రితం కలిశాను. ఎగో అంటే క్రితం లేదా క్రిందట. సడన్లీ అకస్మాత్తుగా. హీ లెఫ్ట్ సడన్లీ. అతను అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. సడన్లీ అంటే అకస్మాత్తుగా. హీ లెఫ్ట్ సడన్లీ. అతను అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. సూన్ త్వరలో లేదా వెంటనే. హీఈస్ కమింగ్ సూన్. అతను త్వరలోనే వస్తున్నాడు. సూన్ అంటే త్వరలో లేదా వెంటనే. హీఈస్ కమింగ్ సూన్. అతను త్వరలోనే వస్తున్నాడు. బియాండ్ అంటే అవతల లేదా మించి. ద విలేజ్ ఈజ్ బియాండ్ ద హిల్స్. ఆ గ్రామం కొండలకు అవతల ఉంది. బియాండ్ అంటే అవతల లేదా మించి. ఫ్రమ్ నుండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్. నేను ఆఫీస్ నుండి వస్తున్నాను. ఫ్రమ్ అంటే నుండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్. నేను ఆఫీస్ నుండి వస్తున్నాను. సిన్స్ నుండి లేదా కొంతకాలం నుండి ఇప్పటి వరకు. హీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2010. అతను 2010 నుండి ఇక్కడే నివసిస్తున్నాడు. సిన్స్ నుండి లేదా కొంతకాలం నుండి ఇప్పటి వరకు. మస్ట్ తప్పక. ఐ మస్ట్ గో. నేను తప్పక వెళ్ళాలి. మస్ట్ అంటే తప్పక. ఐ మస్ట్ గో. నేను తప్పక వెళ్ళాలి. సచ్ అటువంటి. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ బిగ్ హౌస్. నేను అటువంటి పెద్ద ఇల్లు ఎప్పుడూ చూడలేదు. సచ్ అంటే అటువంటి. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ బిగ్ హౌస్. నేను అటువంటి పెద్ద ఇల్లు ఎప్పుడూ చూడలేదు. టిల్ వరకు. వెయిట్ టిల్ ఐ కమ్. నేను వచ్చే వరకు ఆగు. టిల్ అంటే వరకు. వెయిట్ టిల్ ఐ కమ్. నేను వచ్చే వరకు ఆగు. స్టిల్ ఇంకా. షీ స్టిల్ స్లీపింగ్. ఆమె ఇంకా నిద్రపోతుంది. స్టిల్
అంటే ఇంకా. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. ఆమె ఇంకా నిద్రపోతుంది. ఆఫెన్ తరచుగా. ఐ ఆఫెన్ ఫర్గెట్ నేమ్స్. నేను తరచుగా పేర్లు మర్చిపోతాను. ఆఫెన్ అంటే తరచుగా. ఐ ఆఫెన్ ఫర్గెట్ నేమ్స్. నేను తరచుగా పేర్లు మర్చిపోతాను. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు లేదా కొన్నిసార్లు. షీ సమ్ టైమ్స్ వాచెస్ టీవీ. ఆమె అప్పుడప్పుడు టీవీ చూస్తుంది. అగెయిన్ మళ్ళీ. ట్రై అగెయిన్ మళ్ళీ ప్రయత్నించండి. అగెయిన్ అంటే మళ్ళీ. ట్రై అగెయిన్ మళ్ళీ ప్రయత్నించండి. నియర్ దగ్గర లేదా సమీపంలో. ద పార్క్ ఈజ్ నియర్ మై హౌస్. ఆ పార్క్ నా ఇంటికి దగ్గరలోనే ఉంది. నియర్ అంటే దగ్గర లేదా సమీపంలో. విత్ అంటే తో. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితుడితో వెళ్తున్నాను. విత్ తో. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడితో వెళ్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.